చెప్పేదేంటంటే ఇండస్ట్రీకి మెగాస్టార్ గారు వేసిన పాత ఎలాంటిదో ఇప్పుడున్న జనరేషన్స్కి ఎవరైతే ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్నారో మీరు అంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే విశ్వక్సేన్ యాటిట్యూడ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పటికీ వాళ్ళకు ఒక పాత అనేది మీరు క్రియేట్ చేస్తారని చెప్పాలి. అంటే అందరూ అనుకుంటున్నారు. ఎస్ ఆఫ్ కోర్స్. ఓకే. ఎవరైనా చిన్న నుంచి రావాలి అనుకుంటే మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి, భయం లేకుండా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ నరేష్ గారు. మెన్స్ డే కాబట్టి అన్ఫిల్టర్గా ఉండే నరేష్ గారు మెన్స్కి ఏమన్నా సజెషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? నేను ఇవాళే మొత్తం కేక్ కట్ చేసి షాంపెయిన్ ఓపెన్ చేసి మధ్యాహ్నం వీడియో రిలీజ్ చేసాం. సో నేనేం చెప్పానంటే విమెన్స్ డేని మెన్ ట్రెమెండస్గా సెలబ్రేట్ చేస్తారు. సో మెన్స్ డేని కూడా విమెన్ అంతే సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనం స్మూత్గా వెళతాం. మెన్కి నేనేం చెప్పిందంటే స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్, లిమిట్ యువర్ ఆల్కహాల్, స్టాప్ స్మోకింగ్, హ్యావ్ సేఫ్ సెక్స్. పవిత్ర గారు ఏం గిఫ్ట్ ఇచ్చారు? నరేష్ గారు, నరేష్ గారు, ఇది ఆ 10 కాయిన్లలో కాదు, ఇది నా తరపున కాయిన్ సార్. ఇది మీరు ఒక గొప్ప సందేశం. డెఫినెట్లీ అది నా మెమరీ. నరేష్ గారు చాలా గొప్ప సందేశం. నరేష్ గారు అసలు ఈరోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు నరేష్ గారు, మన ప్రెస్ మీట్లు అందరూ. నరేష్ గారు, మెన్స్ డే సందర్భంగా పవిత్ర లోకేష్ గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఇప్పుడు విశ్వక్సేన్ ఇచ్చిన గిఫ్ట్ చూసాము, పవిత్ర లోకేష్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చెప్పండి క్వశ్చన్. మెన్స్ డే సందర్భంగా పవిత్ర లోకేష్ గారు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటున్నా. ఒక ఆడది మగవాడికి ఏం గిఫ్ట్ ఇవ్వగలదండి? తనని నాకు ఇచ్చింది, అంతకంటే గిఫ్ట్ ఏం కావాలి? అన్నా విశ్వకాంత్. మీనాక్షి 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 విశ్వక్ గారు హాయ్ మీనాక్షి. చెప్పలేదు. హాయ్ మీనాక్షి. పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. క్వశ్చన్ మర్చిపోయా ఇందాక. నేను వేసిన పాత అమ్మ, ఆ పాత అదేందో కంకర తక్కువ పడ్డది కొంచెము. బట్ నాకు తెలియదు నేను అంత పెద్ద పని చేసిన అని. బట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. డెఫినెట్లీ.